20వ కీర్తన ఏ సమయంలో రాయబడిందంటే దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు రాసినటువంటి కీర్తన ఇది. దీని తర్వాత రాయబడిన 21వ కీర్తన యుద్ధం నుంచి వచ్చేసిన తర్వాత రాయబడిన కీర్తన. యుద్ధానికి వెళ్ళే ముందు ఎలా ఉంటాయి పరిస్థితులు, యుద్ధం అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, చాలా భయంకరంగా ఉంటుంది. యుద్ధానికి వెళ్ళిన తర్వాత చెయ్యి ఊడిపోద్దో, కాలు ఊడిపోద్దో, కళ్ళు పోతాయో, తలకాయలు వేసిపోతాయో తెలియదు. డూ ఆర్ డై సిచ్యువేషన్ అది. చంపితే వాడిని చంపేయాలి, లేకపోతే చచ్చిపోవాలి. యుద్ధం చాలా భయంకరమైన పరిస్థితి కలిగింది కదా. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు చేస్తున్న పని చూడండి. 3వ వచనంలో, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును కాక, నీ దహన బలులను అంగీకరించును కాక. దావీదు అంట ఆ విధంగా యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు చేస్తున్న పని ఏంటంటే దేవుడికి బలి అర్పిస్తున్నాడంట. సాధారణంగా యుద్ధానికి వెళ్ళే ముందు రాజులు ఏం చేస్తూ ఉంటారంటే రాజ్యం మొత్తం చక్కబెట్టుకుని భార్య పిల్లలందరినీ పిలుచుకుని, అమ్మా యుద్ధానికి వెళ్తున్నానమ్మా, వచ్చాననుకో అంతా బాగానే ఉంటుంది, రాకపోతే జాగ్రత్తగా ఉండండి. అంతే కదా. యుద్ధానికి వెళ్ళామంటే ఇక చచ్చిపోతాం బతుకుతామో తెలియదు, చెయ్యిలు పోతాయో కాళ్ళు పోతాయో ప్రాణం పోయిద్దో తెలియదు. యుద్ధం అన్నాక చాలా భయంకరంగా ఉంటుంది. మధ్యలో టీ బ్రేకులు, లంచ్ బ్రేకులు ఉండవు. అండ్ చంపేసే రావాలి. మధ్యలో వాటర్ అయితే ఒక నిమిషం ఉండండి బాబు, ఇల్లు మంచిలు తాగొస్తారంటే ఉండదు, కత్తి వేట అడిపోద్ది. యుద్ధం చాలా భయంకరమైంది. అలాంటి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుడి కంటే బలి అర్పిస్తున్నాడు అంట. ఎందుకు అర్పిస్తున్నాడంటే దేవుని సంతోష పెడుతున్నాడు. దావీదు దేవుని స్తుతించుకుంటూ వెళ్తున్నాడు యుద్ధానికి. అసలు యుద్ధానికి వెళ్ళే ముందు ఆలోచన రావడమే గొప్ప విషయం కదా, దేవుని సంతోషపెట్టడం. దావీదు మనకి నేర్పించాలనుకుంటున్న విషయం ఏంటంటే కీర్తన ద్వారా, మనం ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు, ఏదైనా పనికి పూనుకున్నప్పుడు మనం దేవుని సంతోషపెట్టాలి. ముందుగా దేవుని స్తుతించాలి, ఆ తర్వాత మనం పని కొనసాగించుకోవాలి. యుద్ధానికి వెళ్తున్నటువంటి దావీదు తన కుటుంబం అంతటిని అక్కడ పెట్టుకుని దేవుడి కంటే బలి అర్పిస్తున్నాడంట. దేవుని సంతోషపెడతాడంట ముందుగా. ఆ తర్వాత చూడండి ఇంకేం రాశాడు. 1వ వచనం చదువుదాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించును గాక. ఇలా మనం 6 వచనాల దాకా చదువుకుంటే, 1వ వచనం నుంచి 6వ వచనం దాకా చదివితే అవన్నీ కూడా ఎవరి మాటలు అంటే ప్రజలు పలుకుతున్న మాటలు. అవన్నీ కూడా ఏమంటున్నారు వాళ్ళు? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమించును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. ఉత్తరం ఇవ్వడం అంటే ఆన్సర్. ఇంగ్లీష్లో ఏముంటుంది? ఆన్సర్ అని ఉంది. దాని కింద ఉంది కదా ఉద్ధరించును గాక. ఉద్ధరించును గాక అంటే, ఉద్ధరించడం అంటే మనకు తెలియపోయినా ఇంగ్లీష్ పదం చాలా ఈజీగా ఉంటుంది. ప్రొటెక్ట్ చేయడం అంటే కాపాడటం. దేవుడు అంట కాపాడుతాడు నిన్ను. ప్రజలందరూ పలుకుతున్నారు ఆ విధంగా. దావీదేమో బలర్పిస్తూ ఉంటే, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, వెనకాలంటే జనాలందరూ మాట్లాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, దావీదు ఆపత్కాలం ముందు దేవుడు నీకు జవాబిస్తాడు. నువ్వు ఆపత్కాలం అంటే యుద్ధమేగా. ఆపత్కాలం అంటే ట్రబుల్. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. నువ్వు గెలుస్తావో లేదో దేవుడు నీకు చెప్తాడు. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. నిన్ను దేవుడు కాపాడుతాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. 2వ వచనంలో చూడండి. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక. హెల్ప్ చేస్తాడు. దేవుడు అంట పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తాడు నువ్వు యుద్ధంలో ఉన్నప్పుడు. సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆదుకోవడం అంటే పైన సహాయం ఉంది, కింద ఆదుకోవడం ఉంది కదా. ఆదుకోవడం అంటే ఇంగ్లీష్లో సపోర్ట్ అని ఉంది. ఏమనుంది? సపోర్ట్ చేయడం. దేవుడు అంటే మన పక్షా నుండి యుద్ధం చేస్తాడని. ప్రజలు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. దావీదుతో ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, దావీదుని మా రాజును గెలిపించిన ఆయనని ప్రార్థన చేస్తూ వాళ్ళు వెనక నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే దావీదుకి ఒక మంచి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు, ప్రభువా నువ్వు కూడా దావీదుకి సపోర్ట్గా ఉండు నాయనా అని. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే ఏ పరిస్థితిలోనైనా అతడు ప్రార్థన చేయటమే కాదు, అతని వెనుకుండి కూడా ప్రార్థనలు అనేవి చాలా అవసరం. దావీదు అలా యుద్ధంలో గెలుస్తున్నాడంటే దావీదు ఒక్కడ ప్రార్థనే కాదు, ప్రజలందరి ప్రార్థన కూడా ఉంది దావీదు వెనక. వాళ్ళు చూడండి ఎలా ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను గాక. సియోన్లో నుండి ఆయన నిన్ను ఆదుకును గాక. నువ్వు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, యుద్ధంలో నువ్వు చచ్చిపోయే పరిస్థితి వచ్చినా, బలహీనమైపోయే పరిస్థితి వచ్చినా కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నేను కాపాడుతాడు అని చెప్పి ప్రజలందరూ కూడా అక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. 5వ వచనం చూడండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. వాళ్ళు ఆల్రెడీ మొదలుపెట్టేశారు విజయ ఆనందాలు మొదలుపెట్టేశారు. అప్పుడే విజయ పేరు మోగిచ్చేస్తున్నారు. ఇంకా యుద్ధం అవ్వాల.
యుద్ధానికి వెళ్ళే ముందే వాళ్ళంట జయోత్సాహం చేస్తారంట. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. ధ్వజం ఎత్తడం అంటే ఫ్లాగ్స్, జెండాలు అప్పుడే ఎత్తేసారంట గెలుస్తున్నామని. చూడండి ఎంత విశ్వాసం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన క్రియల్లో చూపిస్తున్నారు. 4వ వచనం చూడండి, నీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, నువ్వు వేసే ప్లాన్స్ అన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు ఏ ప్లాన్స్లో వెళ్తావు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు చాలా ప్లాన్స్ వేసుకుని వెళ్తారు కదా, ప్లాన్ లేకుండా వెళ్తారా? అలా గుడ్లో మెల్ల వెళ్ళిపోతే చచ్చిపోతాం. నువ్వు ఏ ప్లాన్ అయితే వేస్తావో శత్రువులను చంపడానికి, ఆ ప్లాన్స్ దేవుడు ఏం చేయాలి, సఫలపరుస్తాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారంట వెనకాల. ఎలా ప్లాన్ వేస్తారో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి, హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషువ ఏం చెప్తాడంటే ప్రజలతో, కొంతమంది ఇశ్రాయేలీయుల్ని, మీరు వెళ్ళి బేతేలికి హాయికి మధ్యలో నిలబడండి, మీరు అక్కడ ఉండి వెయిట్ చేయండి, నేను కొంతమంది సైన్యం తీసుకుని హాయి పట్టణం మీదకి వెళ్తా. ఇశ్రాయేల్ని ఎక్కడి నుంచో పెట్టాడు, హాయి దగ్గర పంపించలా. ఆ హాయికిను బేతేలికి మధ్యలో దూరంగా కొంచెం దూరంలో నుంచోబెట్టి చాలామంది ఇశ్రాయేల్ని అక్కడ పెట్టి ఈయన ఇంకో గుంపుని తీసుకుని హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్లాన్ ఏంటంటే ఓడిపోతున్నట్టు నటించాలి. ఇశ్రాయేలీలు ఓడిపోతున్నట్టు నటించి అక్కడి నుంచి పారిపోవాలి వెనక్కి. ప్లాన్ అన్నమాట ఇది. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళ చేతిలో ఓడిపోతున్నట్టు యాక్ట్ చేసి పారిపోవాలి వెనక్కి. ఇశ్రాయేలీలు అలా పారిపోతుంటే హాయి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పారిపోతున్నారు, వీళ్ళని వేసేద్దాం వెనకాలని చెప్పి వాళ్ళందరూ కూడా కత్తులు పట్టుకుని ఇశ్రాయేల్ అంతా వచ్చేస్తారు. అప్పుడు దేశంలో ఎవరుండరా? సైనికులు ఉండరు, ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఏమవుద్ది, ఈ ఇశ్రాయేల్ గుంపు ఇంకోటి ఉంది కదా, ఈ గుంపు మొత్తం కలిసి ఆ దేశం మీదకి వెళ్ళిపోద్ది. అక్కడ ఓన్లీ ప్రజలే కదా ఉంది, దేశం మొత్తం తగలబెట్టేస్తారు. అది మొత్తం తగలబెట్టేస్తే వీళ్ళు వెనక్కి తిరిగారే మన దేశం తగలబడిపోతుందిరా, మనం ట్రాప్లో ఇరుక్కుపోయామరా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటారు. వీళ్ళ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ గుంపు వచ్చి వేసేస్తారు అనమాట. అర్థమైందా మీకు? మంచి ప్లాన్ అనమాట. ఇట్లా మంచి ప్లాన్స్ వేస్తూ ఉంటారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. దావీదు కూడా ఇలాంటి ప్లాన్స్ వేస్తూ ఉంటే ఆ ప్లాన్స్ సక్సెస్ అవ్వాలంటే ఎవరితోడు ఉండాలి, దేవుని తోడు ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఆ ప్లాన్స్ వేస్ట్ అయిపోతాయి. అందుకే ప్రజలు అంటున్నారు, నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచును కాక. ఇన్ని రకాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ఖచ్చితంగా ఎలా ఉండాలంటే బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉండాలి. మన కుటుంబానికి కానీ, మీ ఇంటి యజమానులకు కానీ, మీ పిల్లలకు కానీ మీరు ఎలా ఉండాలంటే బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉండాలి. వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోండి, మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. మీరు మన సినిమా పెట్టుకుని చూసారనుకోండి, అటు ఎగిరిపోతాడు. మీరేం చేయాలి, మీరు బ్యాక్ బోన్ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ప్రార్థన అనేది ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు, దావీదు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు దావీదుకి. దావీదు కూడా ఏం చేస్తున్నాడు, దేవుని ముందు సంతోషపెడుతున్నాడు. మనం ఏదైనా ఒక పనికి పూనుకున్నప్పుడు దాంట్లో మనకి విజయం సాధించాలంటే మొదటిగా చేయాల్సిన పని ఏంటంటే దేవుని సంతోషపెట్టాలి. రెండవదిగా మనకు కావాల్సిన విషయం ఏంటంటే మన వెనక ప్రార్థనా పరులు ఉండాలి. ఆ ప్రార్థనా పరులను మనం ఎప్పుడు ఉంచుకోవాలన్నమాట. బైబిల్ కూడా సెలవిస్తుంది చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాం. పౌలు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఊరికి చెప్పట్లు. ఏమని చెప్తున్నాడంటే మీరందరూ కూడా మీ కుటుంబాల కోసం, అధికారుల కోసం, దేశం కోసం మీరేం చేయాలి, ఎప్పుడు కూడా విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. ఇది ఆజ్ఞ. ప్రార్థన చేయాల్సిందే, మీరు వెనకాల నుంచి సపోర్ట్ ఇవ్వాల్సిందే. మనం అనుకోవచ్చు మన ప్రార్థన వల్ల ఏమైపోతుందండి అని. మన ప్రార్థన వల్లే పైన అధికారులు నియమించబడుతున్నారు. మన ప్రార్థన వల్లే ఎవరికి ఎన్ని సీట్లు రావాలో కూడా దేవుడు అన్ని సీట్లు ఇచ్చి కూర్చోబెట్టాడు కదా. మనం అనుకుంటాం చిన్న ప్రార్థన అనుకుంటాం, కానీ మన ప్రార్థన వల్లనే ఈరోజు అధికారులు దేవుడు నియమించి పెట్టాడు. మనకి ఏ ప్రభుత్వం వస్తే మంచిదో దేవుడు ఆ ప్రభుత్వాన్ని పెట్టాడు. రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు పెట్టాడు దేవుడు. మన ప్రార్థన అనేది అంత గొప్ప శక్తిని ఇస్తుంది. అందుకే దేవుడు అంటాడు మీ అధికారుల కోసం మీరు ప్రార్థన చేయాలి. వెనకాల మనం ఏం చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మన దేశం బాగుపడాలన్నా, మన కుటుంబం ఆశీర్వదించబడాలన్నా, మన పిల్లల ప్రయోజకులు అవ్వాలన్నా ఏం చేయాలంటే మనం బ్యాక్ బోన్ సపోర్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. వెనకాల నుంచి మనం వెనక నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే, వాళ్ళు దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా ఉంటే ఖచ్చితంగా వారి కుటుంబం ఏమవుద్ది, దీవించబడుద్ది. చూడండి, మళ్ళీ మన కీర్తనలోకి వచ్చేయండి. 20వ కీర్తన
6వ వచనం. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నా చూడండి. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ ఆకాశం నుండి అతనికి ఉత్తరమిచ్చును. 7వ వచనం దావీదు మాట్లాడుతున్నా చూడండి. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. సంతోషపెట్టాలి దేవుణ్ణి. రెండవదిగా ఏం చేయాలి? వెనకాల ప్రార్థనా పరులను కలిగి ఉండాలి. ఇక 3వదిగా దావీదు ఎవరిని బట్టి అతిశయపడుతున్నాడంట? దేవుని బట్టి అతిశయపడుతున్నాడంట. రథాలు ఉన్నాయి దావీదుకి, గుర్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సైన్యాధిపతులు ఉన్నారు, 30 మంది వీర యోధులు ఉన్నారు. కానీ దావీదు దేవుని బట్టి అతిశయపడుతున్నాడంట. మన దేవుడి మీద నమ్మకం ఉంచుకొని దేవుడి మీద అతిశయపడేవాడుగా ఉంటే కనుక ఖచ్చితంగా దీవించబడతాం. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. సింపుల్గా స్మిత్ అని గుర్తుపెట్టుకోండి. ఆ స్మిత్ అనే దైవజనుడు 1859వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో పుట్టాడు. చాలా లేనోళ్ళు అంట వాళ్ళ పేరెంట్స్, అందుకని చదివించలేకపోయారు అసలు అతనికి చదివే లేదు. సంతకం పెట్టడం కూడా అతనికి ఒక 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేర్పించారంట సంతకం పెట్టడం ఒకటి. ఆయనకి చదువు లేదు, అసలు ఏం చదువు లేదు. పైగా నత్తోడంట, బాగా నత్తుంది. వాళ్ళ అమ్మగారు వెనకాల నుంచి ప్రార్థన చేసి 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 ఎట్లా కొట్లా దేవుళ్ళలోకి నడిపించిందంట. దేవుళ్ళలోకి నడిపించిన తర్వాత దేవుడి గురించి తెలుసుకున్నాడు. ఒకరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట దర్శనంలో, నా సేవ చేయాలి అని. బాగా నత్తి ఇతనికేమో. సంఘంలో నుంచి నీ మెసేజ్ చెప్తా ఉంటే జనాలందరూ వినేవాళ్ళు కాదంట. నత్తిగా ఒక మాట 2 మాటలు అంటే వింటారు, కానీ ప్రసంగం అంతా నత్తిగా చెప్తుంటే వినలేరు కదా. జనాలకి ఇసుకొచ్చేసి లేసి వెళ్ళిపోయేవాళ్ళు అంట. ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు. అయితే అతనికి మ్యారేజ్ చేశారు. చేసిన తర్వాత తన భార్య వెనకాల నుంచి ప్రార్థన చేస్తూ ఉండేదంట. ప్రభు, నా భర్త నత్తి పోగొట్టినైనా నీ సువార్త చెప్తున్నాడు కదా, మంచి స్వరాన్ని నువ్వు ప్రభు అని చెప్పి వెనకాల నుంచి ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఒకరోజు బస్సులో వెళ్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, స్మిత్ నువ్వు లేచి వాక్యం చెప్పు బస్సులో అని. అసలే నత్తోడు. లేచి నుంచుంటే ఏమవుతుందో తెలియదు. సంఘంలోనే చాలాసార్లు సిగ్గుపడి వాక్యం చెప్పడం మానేస్తే అలా ఆవిడ చెప్తుందంట సంఘంలో. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, స్మిత్ నువ్వు లేచి బస్సులో సువార్త చెప్పు అని. నత్తోడు కదా, భయం వేసింది ఫస్ట్. కొడతారేమరా బాబు, జనాలందరూ ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని సిగ్గుపడ్డాడు. కానీ విశ్వాసంతో ముందుకెళ్ళాడు. ఆ రోజు బస్సులో చెప్తానంట, బస్సులో అందరు కన్నీటితో ఏడ్చారంట ఆ సువార్త చెప్పి. ఒకరోజు తన భార్య చనిపోయిందంట. చనిపోతే స్మిత్ గోల్ చేశాడంట దేవుడి దగ్గర కూర్చుని, ప్రభు నా భార్యను ఎందుకు తీసుకున్నావు, నాకు ఇంత సపోర్ట్ చేసేవాడిని, అనర్గళంగా నేను ఈరోజు ప్రసంగిస్తానంటే నా భార్య ప్రార్థన కదా, నువ్వు ఎందుకు ఏమైనా తీసేసుకున్నావు, పంపించే వెనక్కి పంపించే అని చెప్పి గోల్ చేస్తుంటే ఆవిడ లేచి కూర్చుందంట. కూర్చుని అందంట, ఏం మనిషివయ్యా నువ్వు, శుభ్రంగా పరలోకానికి పోతే మళ్ళీ భూమిలోకి లాక్కొచ్చు, వెళ్ళిపోయాను కదా హాయిగా అంటే, ఆయన నిన్ను అట్లా పంపించేది లేదు, నువ్వు నా వెనకాల సపోర్ట్గా ఉండి ప్రార్థన చేయాలంటే ఆవిడంట, ప్రభువా నువ్వే మాట్లాడయ్యా నా భర్తతో అంటే. ఒకరోజు స్మిత్ ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడంట, స్మిత్ నీ భార్య నన్ను తీసుకునివ్వు, నేను పరలోకంలో నేను తీసుకుంటాను, తన పని ముగించబడింది, ఇంకా భూమి మీద సేవ నువ్వే చేయాలి అని చెప్పి మెల్లని స్వరంతో మాట్లాడినప్పుడు అప్పుడు అంగీకరించాడంట. స్మిత్ ఆ విధంగా గొప్ప ప్రసంగికుడు అవ్వటానికి కానీ, నత్తిపోవటానికి కానీ, అతనికి బైబిల్ చదవటం నేర్పించింది కానీ ఎవరు? తన భార్య. వెనకాల మంచి సపోర్ట్గా ఉండి తన కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఒక మంచి సపోర్ట్గా నిలబడటం వల్ల తను గొప్ప ప్రసంగికుడు అయ్యాడు కదా. మీరందరూ కూడా ఎలా ఉండాలి? మీ కుటుంబానికి సపోర్ట్గా ఉండాలి, బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా. ప్రార్థన చేయటంలో కానీ, వాళ్ళని ఆధ్యాత్మికంగా పెంచడంలో కానీ, ప్రతి దాంట్లో కూడా ఎలా ఉండాలి? ఒక సపోర్ట్ ఇవ్వాలి మీరు. అలా ఎవరైతే వారి కుటుంబానికి సపోర్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఖచ్చితంగా. మోషేని కనుక మనం చూస్తే, మోషే అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, అప్పుడు మోషే ఎక్కడ ఉన్నాడు? కొండ మీద కూర్చుని, బండరాయి మీద కూర్చుని చేతులు ఎత్తాడంట వాళ్ళ కోసం, దేవుడి వైపు చూస్తూ. ఇశ్రాయేలీలు యుద్ధం చేయకపోయినా అక్కడ కార్యం జరగదు, మోషే చేతులు ఎత్తపోయినా కార్యం జరగదు కదా. ఆ హూరు అహరోన్లు పైకి వెళ్ళిపోయి ఒక రోజంతా చేతులు పట్టుకుని నుంచుని పోయారంట. అలాగే వాళ్ళు యుద్ధం గెలిచేశారు. వాళ్ళు మోషే చేతులు ఎత్తినప్పుడు ఏమవుతుంది? విజయం గెలుస్తున్నారని చూసి వాళ్ళు చేతులు అలాగే పట్టుకున్నారంట, కింద దింపకుండా విజయం సాధించేశారు వాళ్ళు. ఇక్కడ దావీదు జీవితంలో కూడా అదే జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు విశ్వాసంతో యుద్ధానికి వెళ్తున్నాడు, వెనకాల ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఈ అనుభవం మనందరం కూడా కలిగి ఉండాలి. మనం విశ్వాసంతో ముందుకు వెళ్తూ మన వెనకాల ప్రార్థనా పరులు ఉండాలి. మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగితే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తాం. దావీదు యొక్క యుద్ధాలకి విజయ రహస్యం అదే. ఏమిటంటే దావీదు విశ్వాసంతో ప్రార్థన చేసుకుని దేవుని సంతోషపెట్టి యుద్ధానికి వెళ్ళేవాడు, వెనకాల ప్రజలు దేవుని స్తుతిస్తూ ఉండేవాడు.
వాళ్ళంట యుద్ధానికి వెళ్ళకముందే ధ్వజములు పైకెత్తేసారంట, మేము గెలుస్తాం. ఖచ్చితంగా ఈ అనుభవం మనందరూ కూడా కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్.